ఇంకొకటండి, అసలు ఆస్ట్రాలజీ రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవుతుంది, అందరికి రాదు ఇది ఈ విద్య అంటారు. రాదంటే ఒక మాట కరెక్ట్ అది. అందుకే పంచభావం బాగుండాలి, గురుడు బుధుడు బాగుండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, మామూలుగా సంకల్పం బాగుండాలి. ఇప్పుడు వస్తుంది మంచి ఆస్ట్రాలజీ ఎట్లా వస్తుంది అంటే, రాకుండా వస్తుంది అంటే కొంతమందికి చెడు చెప్పేయగలరు, చూడగానే చెప్పేయగలరు, వాడు అడక్కనని కూడా చెప్పేస్తాడు వాడు చెడు. వాడికి అది ఉంటుంది అనమాట, అది వాడి జాతకంలో, ఆ వాడి జాతకం ప్రభావం మీద కూడా ఉంటుంది అనమాట. అందుకని ఏ విద్య అయినా సరే రావాలంటే గురు బుధులు ఉండాలి. ఇది ఒక అక్కల్ట్ సైన్. ఇది రావాలంటే గురు బుధులు బాగుండాలి, కమ్యూనికేషన్స్ బుధుడు బాగుండాలి, గురుడు ఇంటెలిజెన్స్ బాగుండాలి. మామూలు ఆ స్థానాలు విద్యా స్థానాలే దీనికి కూడా. ప్లస్ ఏమిటి అంటే వీడికి వాక్శుద్ధి ఉండాలి. వాడు చెప్పింది జరగాలి, ఉపయోగపడాలి, అవతల వాడికి జరిగినా జరగకపోయినా వాడికి ఉపయోగపడాలి అవతల వాడికి, అది ఉపయోగపడాలి. ఇట్లా అన్నప్పుడు వీడికి వాక్శుద్ధి ఉండాలి, వీడి ప్రవర్తన బాగుండాలి. లేకపోతే అన్ని శుద్ధంగా చక్కగా చెప్పే జ్యోతిష్యుడికి డబ్బులు రావు, మంచి డాక్టర్ కూడా డబ్బులు రావు, మంచి డాక్టర్ కి మంచి జ్యోతిష్యుడికి డబ్బులు రావు. వాక్శుద్ధి ఉన్న జ్యోతిష్యుడికి, హస్తవాచి ఉన్న డాక్టర్ కి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అది జనరల్ స్టేట్మెంట్. ఇందులో ఏంటంటే సబ్జెక్ట్ రావటం లేదు. అయితే ఈ సబ్జెక్ట్ ని ఎలా వాడాలి అనేది పెద్ద సమస్య ఇవాళ.